సిద్దిపేట రూరల్ మండలం ఏ ఎన్నికలు వచ్చినా కూడా మెజార్టీలో మొదటి భాగంలో ఉన్నది సిద్దిపేట రూరల్ మండలం. ఎంతో మంచి కార్యకర్తలు, ఎంతో మంచి నాయకులు ఉన్నటువంటి నియోజకవర్గం మన సిద్దిపేట నియోజకవర్గం. నేను మీతో కోరేది ఒక్కటే, నా ఎన్నిక కాదు అని అనుకోకండి దయచేసి. ఎంపీ ఎన్నిక కూడా మనకు చాలా ప్రతిష్టాత్మకం. పులివెందుల అంటే రాజశేఖర రెడ్డి గారికి పేరుంది, కుప్పం అంటే చంద్రబాబు నాయుడు పేరుంది, మరి సిద్దిపేట అంటే ఇది బీఆర్ఎస్ గడ్డ అని మన పేరును మనం ఉంచుకోవాలన్నా వద్దా? ఆ క్రెడిట్ మనకు ఎప్పుడు ఉండాలన్నా వద్దా? ఇక్కడ మన సిద్దిపేట గురించో మన గురించి ఎప్పుడన్నా ఒక మంచి మాటనన్నా చెప్పిండ్రా? ఏమన్నాడు రేవంత్ రెడ్డి? అదే సిద్దిపేట ఇంత అభివృద్ధి అవుతుందా, గంట అభివృద్ధి అవుతుందా, గిన్ని పైసలా గండి పైసలా అని కళ్ళల్లో నిప్పులు పోసుకోలేదా ఈ రేవంత్ రెడ్డి? పక్కపొంట రఘునందన్ రావు ఇరుకోట్ల మార్కెట్ మంచిగా ఉన్నదంటాడు, లేకపోతే ఇలా గొర్రెల షెడ్ మంచిగా ఉందంటాడు అని ఆయన కూడా లేనిపోని సిద్దిపేట మీద అక్కసును వెళ్ళగక్కి దుబ్బాకల ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేసుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో మీరంటే సిద్దిపేటలో నా మీద నమ్మకం, కేసీఆర్ మీద నమ్మకం, బ్రహ్మాండంగా గెలిపించింది. ఎన్నికకి 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నారట. ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా మొన్నటి ఎలక్షన్లలో 100 అబద్ధాలు ఆడి కుర్చీలో కూర్చున్నారు. ఒకసారి చూడండి, ఒక 2-3 చూపిస్తా, టైం లేదు కానీ జల్దీ 5-10 నిమిషాలు బంద్ చేస్తాను. ఒకసారి రుణమాఫీ అందరూ ఎంబడపోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాటి నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎంబడపోయి బ్యాంకు పై లోన్లు తెచ్చుకొని వచ్చిన ఎంబడే చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 తారీఖు నాడే చేస్తా అన్నాడు. అయినా అది ఎవరికన్నా ఊళ్ళే 2 లక్షల మాఫీ అయింది ఎవరికన్నా? మరి కుల్లం 2 లక్షల మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్కి అయింది, కానోళ్ళు అందరూ కారు గుర్తుకు వేసుకుంటూ అయిపోయాయి. ఇంకేమున్నదన్నా? అంతే కదా, ఇది అబద్ధం కాదా? ఇంకోటి పెట్టాయి బాబు, వరి ధాన్యం ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400 కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత. ఏమన్నాడు వడ్ల అంటే పాపం వేరే కాడ కొంతమంది ఆశపడి 500 ఎక్కువ వస్తాయని గెలిపించారు. మన వానకాలం వడ్లకి ఇచ్చింది 500. మరి ఇప్పుడు యాసంగి వడ్లకి రేపో మాపో షురు అవుతుంది. బిడ్డ కాంగ్రెస్ వాళ్ళారా, 500 ఇచ్చినాకనే మా ఊళ్ళో వచ్చి ఓటు అడగాలని గట్టిగా మనం అడగాలి. చెప్పలేమని ఓట్ల ముంగట చెప్తివి, గద్దె ఎక్కితివి, 500 ఏమంటే సపోర్ట్ చేస్తలేదు. మరి ఆ వడ్లకు ఇలా 500 మక్కలకు, వడ్లకు, శనగలకు, జొన్నలకు అన్నిటికీ 500 ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో రాసిండు. ఇవాళ గద్దెనెక్కినాక మాట మర్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయం అందరికీ చెప్పాలి. వడ్లకు బోనస్ ఎగబెట్టిన కాంగ్రెస్ కు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. నెక్స్ట్ డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2006 ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు ఆడుకునే పని లేదు. ఇంతమంది సీట్ చెప్పండి, మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్కు 500 1000 ఇయ్యాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి కాళ్ళు ఎత్తారు. ఏం చెప్పి మన కేసీఆర్ ఉండగా 200 పెన్షన్ 2000 చేస్తా అన్నాడు. బరాబర్ 2000 చేసి చూపించింది. బీడీ కార్మికులకు, వృద్ధులకు, వితంతువులకు, నేత కార్మికులకు, గీత కార్మికులకు 2000 ఇస్తా అంటే బరాబర్ మన కేసీఆర్ ఇచ్చాడు. వీళ్ళు అనుకున్నది పింఛన్ వాళ్ళంతా కేసీఆర్ చేస్తుండ్రు, నేను 4000 అంట ఏమన్నా కానీ నాకు ఓట్లు పడ్డాక చూసుకుందాం అనుకున్నాడు. డిసెంబర్ నెలలే 4000 ఇస్తాడు. డిసెంబర్ పోయి ఇప్పుడు ఏప్రిల్ నెల వచ్చింది. 4 నెలలు అంటే నెలకు 2000 అంటే ఒక్కొక్క ఆసరా పెన్షన్ దారులకు ఈ కాంగ్రెస్ పార్టీ 8000 రూపాయలు బాకీ పడ్డది జనవరిలో. మరి ఇంకా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళని ఓటేస్తామా? మహిళలకు ఏమన్నాడు? ఆడపిల్లలకు 2500 ఇస్తాడు. చూడండి, అది కూడా ఒకసారి వేసిండా? చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట సుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల
నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ ఆర్కేజీలో 2500 ఒక్కరికన్నా ఎవరికైనా ఒక్కరికల్లే మరి ఎంత మోసం ఇది. వీళ్ళ మీద పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెట్టద్దు. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి వచ్చిందా చెల్లెదు. మళ్ళా నెల అయితే దానికి తులం బంగారం కలుపుతారు. మళ్ళా నెలవే 4 నెలలే ఆ 1,00,000 పోయింది, ఇంత తులం బంగారం పోయింది. ఈ కాంగ్రెస్ వాళ్ళు 100 అబద్ధాలు ఆడి కుర్చీలో కూర్చోవన్నట్టు చేసేది. వీళ్ళకి మన బుద్ధి చెప్పద్దా? ఎప్పటికైనా మీ మీద కేసీఆర్కు నాకు ప్రేమ ఉంటుంది, కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళకు మన మీద సిద్దిపేట వాళ్ళ మీద ప్రేమ ఉంటుందా? రఘునందన్ సంగతి మీకు తెలియదు. ఆయన వీడియో చూస్తారు ఒకసారి. దుబ్బాకలకు ఇట్లే రఘునందన్ కూడా అబద్ధాలు ఆడింది. ఉన్నవాడు ఢిల్లీలో గట్టిగా కొట్లాడి మనకు పనులు చేయగలుగుతాడు, పేదలకు సాయం చేయగలుగుతాడు. నేను మీ అందరినీ చేతులు జోడించి ప్రార్థించేది ఒక్కటే, నా కోసం మీరు ఎట్లా పనిచేసిండ్రో, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో నాకు ఎన్ని ఓట్లు వేసిండ్రో, రేపు వెంకట్రామరెడ్డి గారికి కూడా అదే పద్ధతిలో మే 13వ తారీఖు నాడు వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తు మీద ఓటేసి ఆయనను దీవించండి అని కోరుకుంటూ, నేను ఆలస్యంగా వచ్చినందుకు పెద్ద మనసుతో నన్ను క్షమించాలని కోరుతూ జై తెలంగాణ.